బ్యూటిఫుల్ డే చిచ్చా. సో మన దగ్గర తాటికల్లు ఈతకల్లు సేమ్ కాన్సెప్ట్ అట్లాంటిది. బట్ మనం బర్చ్ సిరప్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. బర్చ్ సిరప్ కాదు, బర్చ్ శాప్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. చెట్టుకి ఒక చిన్న స్పౌట్ని మనం లోపలికి కూర్చున్నాం అనుకో, దాని నుండి చిన్న చిన్నగా వాటర్ వస్తుంది. సో స్ప్రింగ్ టైంలో బ్రేకప్ సీజన్ అంటే మొత్తం ఐస్ మొత్తం మెల్ట్ అవుతున్నప్పుడు ఇట్లాంటిది మనం చేయొచ్చు. ఈ వాటర్తోని జస్ట్ క్లియర్ వాటర్ లాగానే ఉంది ఇది. ఓకే, కొద్దిగా వాటర్ కన్నా కొద్దిగా యూనిక్ టేస్ట్ ఉంటుంది, తెలిసిపోతుంది ఇది వాటర్ కాదు అని. బట్ ఇక్కడ 2 బకెట్లు ఉన్నాయి, చిన్నవి గ్యాలన్ బకెట్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో బకెట్ ఉంది, ఆల్రెడీ మూతి పెట్టిన కాబట్టి దానిలో మళ్ళీ నేను ఈ గ్లాస్ పెట్టను. బట్ ఈ చెట్టు నుండి అయితే చాలా శాప్ వస్తుంది. సో దీన్ని మనం బాయిల్ చేసి మొత్తం అన్నీ బాయిల్ చేసిన తర్వాత మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత దాంతో మనం సిరప్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యారినేషన్స్లో వేయచ్చు, లేదంటే డైరెక్ట్గా తాగొచ్చు. నాకు టేస్ట్ ఎలా అనిపించిందంటే మొత్తం దగ్గరకు వచ్చినాక బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన బ్రౌన్ కలర్ వాటర్ని మనం తాగితే బెల్లం నీళ్ళలాగున్నాయి. సో ప్రతి ఇంట్రెస్టింగ్, కానీ చాలా హెల్దీ. ఫస్ట్ 2 వీక్స్లోనే కొద్దిగా మంచి వాటర్ వస్తాయి, దాని తర్వాత వస్తుంది కానీ ఇట్స్ నాట్ ఐడియల్ ఎనీమో. బట్ ఇప్పుడైతే మన గరాజ్ ఓపెన్ చేసినాం, కాదు దిగాల. సో ఈ వీక్ అయితే మనం జీప్ తీసుకెళ్తున్నాం యాంకరేజ్కి. సో యూజువలీ మనం మేపుల్ సిరప్ అంటాం కదా, మేపుల్ సిరప్ ఇట్లనే చెట్టు నుండి శాప్ తీసి దాంతో సిరప్ తయారు చేస్తారు. సో మనం బర్చ్ సిరప్ కూడా చేసుకోవచ్చు, కానీ దీని ప్రపోర్షన్స్ అంటే క్రేజీ ఉంటుంది. ఒక 110 గ్యాలన్స్కి 1 గ్యాలన్ బర్చ్ సిరప్ మనం తయారు చేయవచ్చు. అంటే ఆ చెట్టు నుండి తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, 110 గ్యాలన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 300-350 లీటర్స్ మనం ఆ చెట్టు నుండి తీస్తే ఒక 3 లీటర్ల సిరప్ వస్తుంది. వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. నాకైతే చెట్టు నుండి జస్ట్ కొన్ని వాటర్ వస్తాయి కదా, అది తీసుకొని తాగడం చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని వైటమిన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇట్స్ గడ్ డీహైడ్రేషన్కి చాలా యూజ్ అవుతుంది. కొబ్బరి నీళ్ళ లాగానే. అంటే కొద్దిగా సిరప్ ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందో అని చెప్పేసి. చేసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. బట్ ఇప్పుడైతే మన వింటర్లో వ్యాన్ పాడైంది కదా, ఒక్కసారి ఫిక్స్ చేసిన, లీక్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. అండ్ ఆల్సో నా ఎయిర్ పాడ్స్ దొరికినాయి. లాస్ట్ టైం ఇంజన్ బేలో పడిపోయినాయి. మళ్ళీ బయట నేను రేడియేటర్ చేంజ్ చేయడానికి ఇంకో షాప్లో ఇస్తే వాడు ఎయిర్ పాడ్ దొరికింది అంటే అది నాదే అని చెప్పేసి తీసుకున్నా. హోప్ఫుల్లీ మళ్ళీ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం. ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ దిస్. సమ్మర్ వస్తుంది చిచ్చా, చాలా 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 ఎక్సైటింగ్ స్టఫ్. మనం చాలా మంచి అడ్వెంచర్స్ చేయవచ్చు గివెన్ దాట్ మనం మోటివేటెడ్ ఉంది. ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి మనం ప్రిపేర్డ్ ఉంటే ఐ థింక్ గుడ్ స్టఫ్. ఇప్పుడైతే ఈ ఏటీవీని మూవ్ చేసి వ్యాన్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తా. ప్రతి వీకెండ్ అనుకుంటూనే ఉంటాం, యూనో కొంచెం 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 పనులు అయితే చాలా. ఇక ఎండ్ ఆఫ్ ద డే కదా, మళ్ళీ 3 బకెట్స్లో వాటర్ ఈ పెద్ద టబ్లో డంప్ చేసాం. ఇది ఆల్మోస్ట్ ఓవర్ఫ్లో అవుతుంది. సో జస్ట్ రెగ్యులర్ వాటర్ లాగానే. సో ఒక బకెట్ అయిపోయింది, ఇంకా 2 బకెట్లు ఉన్నాయి. ఇది సగం ఉంది కానీ ఇన్ని వాటర్ వచ్చి దీన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ దీంట్లో ఉన్న ఈ ఫోమ్ని టైం టు టైం తీసేస్తున్నా. సో మనకి కాన్సన్ట్రేటెడ్ సిరప్ అన్నది మంచిగా వస్తుంది, ప్యూర్గా వస్తుంది. మొత్తం గిన్నె నిండా నీళ్లు పెడితే ఈ
ఇక్కడ వరకు వచ్చింది. అండ్ దాంట్లో నుండి చాలా కొంచెం ఇందులో తయారైంది. మొత్తం దగ్గరకు వచ్చింది, మొత్తం దీంట్లో వేస్తున్నాం. సో నిన్నటి నుండి గ్యాలన్లో బాయిల్ చేస్తే ఇంకా కొంచెం వచ్చింది. ఇది కాన్సన్ట్రేటెడ్ బర్డ్ సిరప్. దీన్ని టేస్ట్ చేసాం. బెల్లం నీళ్ళ లెక్క ఉన్నాయి, మస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 30 లీటర్స్ నుండి ఇంత కొంచెం వచ్చింది. ఇది ఇంకా ప్యూరెస్ట్ కండెన్స్డ్ ఫామ్ అని చెప్పొచ్చు. స్మెల్ అయితే మస్తుంది చిచ్చా. దీని నుండి క్యాండీ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్యాన్ కేక్స్ మీద, వాఫల్స్ మీద, దాని మీద సిరప్ లాగా వేసేసుకోవచ్చు. మాక్టైల్స్ కూడా చేయొచ్చు, కానీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్వీట్ థింగ్స్. ఇది ఫైనల్ ప్రోడక్ట్. సో బెల్లం నీళ్ళ లెక్క ఉన్నాయి కదా, టూ గుడ్ ఉంది, టూ స్వీట్ ఉంది. అండ్ దీంట్లో షుగర్ కూడా వేయాలి. కాన్సన్ట్రేటెడ్ బర్డ్ సిరప్ ఇది, మస్తు ఉంది. కింద స్పిల్ చేసిన, క్లీనప్ చేస్తా దెబ్బలు తినే ముందు. మొత్తానికైతే చిన్న చిన్న పనులు వేసుకుని వచ్చి రిలాక్స్ అవుతున్నా. జీప్లో బ్యాటరీ డెడ్ అయింది, ఎందుకంటే ఒక 4 నెలల నుండి అట్లనే పక్కన కూర్చుంది. వెళ్ళి ఛార్జ్ చేయించుకొని చిన్న చిన్న థింగ్స్ ఉంటే తీసుకుని వచ్చిన. అప్పటి వరకు మన సిరప్ రెడీ అయిపోయింది. ఏం లేదు చిచ్చా, చుట్టుపక్కల ఫ్రీగా చాలా స్టఫ్ దొరుకుతూనే ఉంటుంది. వాటితోని రైట్ థింగ్స్ చేయడం అన్నది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. అది చిచ్చా 9 gallons నుండి ఈ 2 చిన్న బాటిల్ల సిరప్ వచ్చింది మన బర్చ్ చెట్ల నుండి. ప్యాన్ కేక్స్ మీద వేసుకోవచ్చు, లేదంటే కాక్టైల్స్ ఏదైనా చేసుకుంటే స్వీట్నర్ లాగా యూజ్ చేయవచ్చు. బట్ నేనైతే ఆల్రెడీ బర్చ్ వాటర్ తాగేసిన కాబట్టి దీంతో మనకు పని లేదు. 3 రోజుల నుండి స్టార్ట్ చేసినాం. 3 రోజుల నుండి ఒక 30 లీటర్స్ ఆఫ్ వాటర్, బర్చ్ సాప్ నుండి ఇగో ఇంత సిరప్ తయారైంది. సో ఇమాజిన్ ఒక 1 gallon ఇవ్వాలంటే ఇంకా 30-40 లీటర్ల నీళ్ళు కావాలి. ఇది 1/2 gallon కూడా అనుకోను నేను, లైక్ ఒక 1/2 లీటర్ అనుకోండి. 1/2 లీటర్ ఇంకా మెజర్మెంట్స్ ఉండాలి యాక్చువల్లీ. సరే, ఎనీవేస్ ఇది కొద్దిగా కష్టమైన పనే. మన పిల్ల అక్కడ చిన్న చిన్న స్క్విరల్స్ కోసం హండ్ చేస్తుంది. సమ్మర్లోనో అయితే డే మొత్తం బయటనే వదిలేస్తాం. వింటర్లో లోపలికి వచ్చి ఉంటుంది. చాలా అంటే చాలా లాంగ్ వింటర్ ఉండే. మాట్లాడుకుందాం చిన్నగా. గుడ్ స్టఫ్ ఈస్ కమింగ్ చిచా.